హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం యమహా MT-15 మోన్స్టర్ ఎడిషన్ సంబంధించిన వెహికల్ తీసుకొచ్చేసాను రివ్యూ చేద్దామని. సో దీంట్లో బెస్ట్ ఫీచర్స్, ఎవరు కొనాలి అండ్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కొనటం వర్తా అనే దాని గురించి మాట్లాడుతూనే శ్రీ విష్ణు యమహా షోరూమ్ సంబంధించి కొన్ని ఎగ్జైటింగ్ ఈ ఆషాఢం అయిపోయి శ్రావణ మాసం వచ్చింది కదా, ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒంగోలులో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ ఆఫర్స్ అని చెప్తాను. ఈరోజు వీడియోలో దీన్ని కంప్లీట్ రివ్యూ చూద్దాం. సో కొనాలనుకున్న వీడియో లాస్ట్ వాళ్ళు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే న్యూ అప్డేట్ కంటే కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. శ్రీకాంత్ గారు. బిఫోర్ స్టార్ట్ ద వీడియో, నా ఆటోమొబైల్ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జనరల్గా ఈ వెహికల్ని ఎక్కువ స్టూడెంట్స్ కొంటూ ఉంటారు. లో డౌన్ పేమెంట్ ఆప్షన్లో వస్తే బాగుంది అనుకుంటూ ఉంటాం కదా. సో శ్రీ విష్ణు యమహా వారి ఫ్రీడమ్ సేల్ ఆఫర్స్ చూడండి. 29,999 రూపాయలు కట్టి మీరు MT-15 ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనమాట. మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఒంగోలు శ్రీ విష్ణు యమహా షోరూమ్ సంబంధించి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోండి. యమహా కంపెనీ నుంచి ఈ మోడల్కి ఉన్న క్రేజ్ మామూలు విషయం కాదనమాట. చాలామంది యంగ్స్టర్స్ ఇదంటే పిచ్చి. వైబై కాజ్ ఈ ఫ్రంట్ లుక్ చూడండి ఒకసారి ఎలా ఉందో, రోబోటిక్ ఫేస్ కట్ తోటి ట్రాన్స్ఫార్మింగ్ లుక్ అనమాట. LED హైబ్రోస్ టైపు DRLస్తో పాటు LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇండికేటర్స్ అయితే మాత్రం ఈ వేరియంట్లో మీకు ఓన్లీ బల్బ్ టైప్ అయితే వస్తాయి. హజార్ లైట్స్ కూడా మిస్ అవుతున్నాయి అనమాట. ఎగ్జాక్ట్లీ మీకు ఏమనిపిస్తుందో ఈ మోడల్ చూడంగానే ఫ్రంట్ ఫేస్ కట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఒక మంచి R&D చేసి యమహా కంపెనీ దీన్ని డెవలప్ చేశారు. 18.4 bhp పవర్, అలాగే 14.1 Nm టార్క్ అనమాట. SOHC 4 వాల్వ్ ఇంజిన్ ఇది. అదరగొట్టేస్తుంది పర్ఫార్మెన్స్. రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. అండ్ 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. ఇంకా మీరు గమనిస్తే డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి అయితే వస్తుంది. ఇంజన్కి ఫైబర్ ప్లాస్టిక్ తోటి మనకి గార్డ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రేడియేటర్ అయితే చూడొచ్చు, లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అనమాట ఇది. అలాగే ఫ్రంట్లో మనకి 37 mm UHD ఫోర్క్ విత్ మనకి 282mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS, 100/80 సెక్షన్ టైర్ అనమాట ఇది. సో చాలా మంచి స్టైలిష్ LI వీల్స్ అయితే మీరు గమనించవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు రేడియల్ టైర్ ఉంది కాబట్టి మంచి గ్రిప్ ఆఫర్ చేస్తుంటుంది. సో ఫ్రంట్ ఇలా ఉంటుందండి. ఇక్కడ మోన్స్టర్ ఏదైతే లోగో చూడొచ్చు, యమహా బ్రాండింగ్. అండ్ ఇక్కడ మనకి మోన్స్టర్ ఎనర్జీ అని చెప్పి ట్యాంక్ మీద కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ చూడొచ్చు, యమహా బ్లూ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. MT లోగో ఇక్కడ చూసుకోవచ్చు. వెహికల్ మీరు గమనించినట్లయితే ఇది మనకి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ యమహా బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ సీట్ చూడండి ఒకసారి, సింగిల్ పీస్ సీట్ అనమాట ఇది. బట్ పిలియన్ కంఫర్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో యంగ్స్టర్స్కి అయితే ఓకే, కానీ ఫ్యామిలీకి అసలు సూట్ కాదు. ఇది ఆల్మోస్ట్ 800 mm సీట్ హైట్ అనుకుంటా. ఇంకా కన్సోల్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి నెగిటివ్ కన్సోల్ వస్తుంది అనమాట. ఇది బేస్ వేరియంట్ కాబట్టి. సో నెగిటివ్ కన్సోల్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గేర్ పోస్టింగ్ ఇండికేటర్ ఉంది, టాకోమీటర్, స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ట్రిప్ మీటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఎనాఫ్, ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఇక్కడ డ్యూయల్ టోన్ ఆఫర్ చేస్తున్నారు, బ్లూ కలర్ E20 బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. సో ఫోమ్ ఫినిషింగ్ అయితే మాత్రం సీట్ అంత సాఫ్ట్ అయితే ఉండదు. ఎక్కువ దూరం నడిపినప్పుడు కొంచెం ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట, హార్డ్ అనిపిస్తున్నట్టు. సో లిమిటెడ్ పిలియన్ సీట్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే టైల్ ల్యాంప్ కనిపిస్తూ ఉంది. ఇంకా హగ్గర్ ఆఫర్ చేస్తున్నారు. 140 సెక్షన్ టైర్ ఇది, 220mm డిస్క్ బ్రేక్. సో ఒక మంచి క్యూట్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ అనమాట. సో ఓవరాల్గా 1,75,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ 2,10,000 రూపాయల వరకు ఉండొచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. ఎలా రైడ్ చేద్దామంటే సిటీలోనే దీని స్ట్రెంత్ అంతా సిటీలో రైడ్ చేద్దాం. సీట్ కంఫర్ట్, హ్యాండ్లింగ్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డైలీ యూస్కి పనికి వస్తుందా పనికి రాదా, ఎలాంటి విషయాల గురించి, మరీ ముఖ్యంగా లాంగ్ రైడ్స్కి ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ట్యాంక్ మీద అయితే కీ ఇచ్చారు, ప్రీమియం అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది బేసిక్ కన్సోలే. దీంట్లో కావాలంటే కలర్ TFT కన్సోల్ కూడా ఉంటుంది. ఇంజన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్టెంట్గా మనం మూవ్ అయ్యేటప్పుడు మనకి పెద్ద పికప్ ఏం అనిపించదు. సో చాలా డీసెంట్గా థ్రోట్లు మనం ఓపెన్ చేసినప్పుడు ఆ పవర్ అయితే బయటకు వస్తుంది ఇన్స్టెంట్ గేర్స్లో. బట్ మిడ్ రేంజ్ పికప్ బాగుంటుంది. అదండి, నేను 4th గేర్లో ఉన్నాను. గేర్స్ కూడా అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు స్మూత్గానే ఉంది గేర్ బాక్స్. సో మిడ్ రేంజ్ పికప్ చాలా బాగుంది ఇన్స్టెంట్ పికప్ కంటే కూడా. ట్రాఫిక్లో ఇలాంటి సందుల్లో దూరి వెళ్ళాలంటే మాత్రం MT-15కి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట అది. వెహికల్ మీద ఎక్కి కూర్చున్న వెంటనే ఒక మంచి ఫీల్ అన్నమాట. అంటే బండి హ్యాండ్లింగ్ చాలా దగ్గరగా, వైడ్గా అండ్ కాన్ఫిడెంట్ ఫీలింగ్ అన్నమాట.
ఎప్పుడు వెహికల్ మీద ఎక్కి కూర్చున్నా కానీ అదొక మనకి ఒక ట్రాన్స్ఫార్మర్స్లో కానీ ఏదన్నా మనకి ఒక సూట్ కనుక మన బాడీకి అటాచ్ అయితే ఇక ఇది మనతోనే ఉంటుంది, మనం ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చు అని అనిపిస్తుంది కదా, అలాంటి ఒక మెషిన్ ఇది. సో అంత బాగుందన్నమాట. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ చాలా మంచి విషయం ఇది. అంటే దీంట్లో అంత పెద్ద పవర్కి పెద్దపేట వేయలేదు వాళ్ళు. మనకి 18.4 bhp పవర్ అన్నమాట, 14.1 Nm టార్క్. VVA ఉంటుంది, వేరియబుల్ వాల్యూ యాక్చుయేషన్, 7000 RPM తర్వాత దీని యొక్క మెయిన్ హార్టే అది. సో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు థ్రోటల్ తిప్పినమ్మటనే బీభత్సం అని చెప్పలేం, కానీ చాలా డీసెంట్ ఉంటుంది. డైలీ ఒక 40-60 స్పీడ్ మధ్యలో సిటీ ట్రావెల్ చేసే వాళ్ళకి, సిటీలో నడుపుకునే వాళ్ళకి ఇది అబ్సల్యూట్లీ బెస్ట్. చాలా మంచి డీల్ అన్నమాట ఈ బండి కొనుక్కోవటం. ఎందుకంటే దీని అసలైన కథ అంతా సిటీలో నడుపుకునేటప్పుడు అనిపిస్తుంది. ఆ జిగ్జాగ్ వేస్లో టైట్గా ఉండే ట్రాఫిక్లోంచి ఎస్కేప్ అయిపోద్ది అన్నమాట ఈజీగా. వావ్. సో బ్రేకింగ్ కూడా డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు, ఎక్సలెంట్ బ్రేకింగ్. అండ్ రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. యూటర్న్స్ తీసుకునేటప్పుడు కూడా మీకు ఎక్కడ ఏమంటారు, మీకు కాన్ఫిడెన్స్ అసలు మిస్ కాదు. కార్నరింగ్లో కానీ, యూటర్న్స్ తీసుకునేటప్పుడైనా, సడన్ బ్రేక్స్ వచ్చినప్పుడైనా. UHD ఫోర్క్లు ఉన్నారు, 37 mm ఫోర్క్లు ఇస్తున్నారు. హై స్పీడ్లో స్టెబిలిటీ బాగానే అనిపిస్తుంది మీకు. కాకపోతే కొంచెం ఎక్కువసేపు కూర్చుంటే సీట్ కొంచెం ఫర్మ్గా అనిపిస్తుంది అనమాట, గట్టిగా అనిపిస్తుంది సీటు. అంత సాఫ్ట్ సైడ్ మంచి క్వశ్చనింగ్ అయితే ఏం లేదు. కాబట్టి లాంగ్ రైడ్ చేయాలని చూసే వాళ్ళకి నేను దీన్ని సజెస్ట్ చేయను. అకేషనల్ లాంగ్ రైడ్స్ అయితే ఓకే. ఎక్కువ సిటీలో తిరుగుతాను, అకేషనల్గా లాంగ్ రైడింగ్ వెళ్తాను, ఒక 200 కిలోమీటర్లు అంటే ఓకే, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఎక్కువ లాంగ్ రన్ దీని మీద నేను తిరుగుతానంటే కష్టం. ఎందుకంటే ఈ వెహికల్ తయారు చేసిన పర్పసే అర్బన్ సిటీ ట్రాఫిక్ కోసం. ఓవర్టేక్స్ చేసేటప్పుడు కావాల్సింది మిడ్ రేంజ్ పికప్పే. ఈవెన్ మనం 4th గేర్లో ఉండి కూడా పక్కన ఉన్న వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు. అలాంటి ఒక మిడ్ రేంజ్ పికప్ అయితే ఉంది. సో నేను వైబ్రేషన్స్ అయితే మీకు అనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఒక 90 స్పీడ్ దగ్గర మీకు వైబ్రేషన్స్ ఫీల్ అయితే ఉంది. అవి ఫుట్ పెక్స్ దగ్గర, అలాగే హ్యాండిల్ బార్ దగ్గర, సీట్ దగ్గర కూడా కనిపిస్తుంది మీకు. సో అంత వైబ్రేషన్ లెస్ మోటార్ ఇంజిన్ అయితే కాదు ఇది, కానీ స్మూత్ ఉంది, చాలా రిఫైన్డ్ ఉంది. సో యమహా డెవలప్మెంట్, దీని మీద R&D చేసిన విధానం అద్భుతం అన్నమాట. మంచి ఇంజిన్ ఇది, చాలా మంచి ఇంజిన్. సేమ్ ఇంజిన్ మనం XSR 155లో కూడా చూడవచ్చు. అది రెట్రో వెహికల్, కంప్లీట్ రెట్రో ఫీల్ కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోవచ్చు. బట్ స్ట్రీట్ ఫైటర్ కావాలా, డైలీ కమ్యూట్ చేయాలా, డైలీ సిటీ ట్రాఫిక్లో నడుపుకోవాలా, డైలీ యూజబిలిటీ కావాలి, అలాగే అకేషనల్ లాంగ్ రైడ్స్ హైవే మీద చేస్తానంటే సో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను ఇది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ షోరూంలో ఒంగోలు శ్రీ విష్ణు యమహా షోరూంలో మంచి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. లో డౌన్ పేమెంట్ అంటున్నారు. సో తక్కువ ప్రైస్లో మీరైతే దీన్ని తక్కువ డౌన్ పేమెంట్ దీన్ని సొంతం చేసుకోవచ్చు. 1,75,000, 2,10,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. ఈ ప్రైస్ పాయింట్లో ఈ వెహికల్ కొనొచ్చా అని అంటే నా వర్డిక్ట్ వచ్చేసరికి మస్టర్డ్ సీట్లో ట్రై చేయొచ్చు. బట్ మీ ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. మీరు ఒక సిటీ ట్రాఫిక్ కండిషన్ కోసమే అండ్ ఎక్కువ కూడా సిటీ రైడ్స్ కోసమే చూస్తూ డైలీ కాలేజ్కి వెళ్ళడానికి, డైలీ ఆఫీస్ పర్పస్ తిరగడానికి, ఎక్కువ అర్బన్ ట్రాఫిక్లో తిరగడానికి కనుక చూస్తున్నట్లయితే అకేషనల్ లాంగ్ రైడ్స్ కోసం దీన్ని నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. బెస్ట్ వెహికల్ అన్నమాట. 141 kgs ఉంది, లైట్ వెయిట్. సో ఈజీగా మాన్యూర్ చేసుకోవచ్చు. బాబా పర్ఫార్మెన్స్ కూడా సరిపోయే పర్ఫార్మెన్సే. మైలేజ్ వచ్చేసరికి ఈజీగా 2 hands మైలేజ్ వస్తుంది. 1 hand మీరు జనరల్గా వాడుకుంటానంటే, డీసెంట్గా వాడుకుంటానంటే 50 kmpl దాకేస్తుంది. అగ్రెసివ్ సైడ్ వెళ్తానంటే మాత్రం 40 to 45 ఈజీగా వచ్చేస్తుంది. సో ఓవరాల్గా మీకు దీంట్లో కావాలంటే కలర్ఫుల్ కన్సోల్ వేరియంట్ ఉంటుంది, TFT కలర్ కన్సోల్. ప్రీమియం సైడ్ వెళ్తాను, నాకు బైక్ కొంటే అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే అది తీసుకోండి. అదర్వైజ్ 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్లో తక్కువకి ఇది మీకు వచ్చేస్తుంది. ఇదైతే మీరు కన్సిడర్ చేయండి. తక్కువ ప్రైస్లో
సేమ్ ఇంజన్, కాకపోతే ఈ చిన్న చిన్న ఏవైతే హంగులు ఉంటాయి కదా, ఇవి మిస్ అవుతాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ ఈ వెహికల్ మీద. వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.